కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రభుత్వంలో ఉండాలంటే పదవులు కావాలి. ఆ పదవి వచ్చే వరకు అనేక ప్రయత్నాలు చేస్తారు, ఫైర్వీలు చేస్తారు. పార్టీ కోసం తామెంత కష్టపడ్డామో కూడా పదవి వరించే వరకు చెబుతూనే ఉంటారు. కానీ పదవి వచ్చాక మాత్రం మౌనంగా ఉంటారు. ఇంతకీ ఎవరా నేతలు? కాంగ్రెస్ పార్టీలో వారిపై జరుగుతున్న చర్చ ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఇచ్చింది. ఎమ్మెల్యే కోటాలో పదవి దక్కించుకున్న వారిలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్లు ఉన్నారు. వీరిద్దరూ మొదటి నుండి పార్టీ లైన్లోనే ఉన్నారు. పార్టీ లాయలిస్టుగా పేరు ఉన్న నేతలు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్కి ఎన్ఎస్యుఐ కోటాలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాన్ని గుర్తించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఇక రెండో లిస్టులో గవర్నర్ కోటాలో తెలంగాణ ఉద్యమకారుడు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, మరొకరు మీడియా రంగానికి చెందిన అమీర్ అలీ ఖాన్. ఇక ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయకులకు పార్టీ అవకాశం ఇచ్చింది. అయితే పదవులు తీసుకుంటున్నారు, కానీ కొందరు మౌనంగా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ పదవి తర్వాత మహేష్ కుమార్ గౌడ్కి పీసీసీ పదవి కూడా వరించింది. పార్టీ కార్యక్రమాలతో అలాగే ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై మహేష్ కుమార్ గౌడ్ తనదైన స్టైల్లో స్పందిస్తూనే ఉన్నారు. ఇక బల్మూరి వెంకట్ సైతం ప్రతిపక్షాలు చేస్తున్న కౌంటర్లకు రీకౌంటర్లు ఇస్తూ పార్టీ ప్రోగ్రామ్స్లో యాక్టివ్గానే పాల్గొంటున్నారు. ఇక కోదండరాంకి పొత్తులో భాగంగా పదవి ఇచ్చింది. ఆయనకు సొంత పార్టీ ఉంది. అలాగే అప్పుడప్పుడు కోదండరాం ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఇక అమీర్ అలీ ఖాన్ మీడియా రంగం నుండి ఎమ్మెల్సీ అయ్యారు. పార్టీ ప్రోగ్రామ్స్లో కనిపిస్తున్నారు, కానీ ఎక్కడా కూడా ప్రతిపక్షాల కౌంటర్స్పై మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఇక ఇటీవలే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన వారిలో అద్దంకి దయాకర్ ఒక్కరే కాస్త యాక్టివ్గా ఉంటున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై గట్టిగా కౌంటర్స్ ఇస్తున్నారు. అందుబాటులో లేకపోతే వీడియో రూపంలో అయినా స్పందిస్తున్నారు, కానీ మిగతా ఇద్దరు మాత్రం కంప్లీట్గా మౌనం వింటున్నారనే విమర్శలు గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నల్గొండ డీసీసీగా ఉన్న శంకర్ నాయక్కి పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఆయన పార్టీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నారు. గిరిజన నాయకుడు కూడా అయితే ఎమ్మెల్సీ అయ్యాక ఎక్కడా కూడా స్పందించడం లేదు. కనీసం గిరిజన నాయకులు మాట్లాడినప్పుడైనా వారికి కౌంటర్స్ ఇవ్వడం లేదు. ప్రభుత్వ పథకాలపై కూడా ఎక్కడా పెద్దగా మాట్లాడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఇచ్చింది మౌనంగా ఉండడానికేనా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన మరో నేత లేడీ ఫైర్ బ్రాండ్ విజయశాంతి అసలు మౌనంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ పథకాలపై స్పందించని విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడంపైనే ఎక్కువ విమర్శలు వినిపించాయి. అయితే పదవి వరించిన తర్వాతైనా మార్పు వస్తుందని భావించారు. ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా కౌంటర్ ఇస్తుందని కూడా భావించారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్, కవిత, బీజేపీ పార్టీ నాయకులు చేసే విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇస్తారని అనుకున్నారు. కానీ అది జరగడం లేదు. అప్పుడు ఇప్పుడు అదే మౌనం పాటిస్తున్నారనే విమర్శలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ ప్రోగ్రామ్స్లో అక్కడక్కడా కనిపిస్తున్నారు తప్ప ప్రతిపక్ష పార్టీల ఆరోపణలపై, ప్రభుత్వ విధానాలపై మాత్రం ఎక్కడా స్పందించడం లేదనే ఆరోపణలు రాములమ్మపై వెల్లువెత్తుతున్నాయి. ఇలా పదవులు తీసుకున్న వారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండాలి కదా, లేదంటే పదవుల కోసం పోటీ ఎందుకు పడాలి, పైరవీలు ఎందుకు చేయాలి, పదవులొచ్చాక మౌనంగా ఉండడానికా అంటూ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. యాక్టివ్గా ఉండేవాళ్లు, పార్టీ కోసం పనిచేసిన వారు ఇంకా చాలామంది ఉన్నారు కదా అంటూ ఒక చర్చ నడుస్తోంది. చూద్దాం, పదవులు వరించిన నేతలో ఏమైనా మార్పు వస్తుందో లేదో చూడాలి.